అందరికీ నమస్కారం. గత కొంతకాలంగా వైసీపీ నాయకత్వం అధిష్టానం నుంచి కింద వరకు కూడా ఈ రాష్ట్రంలో ఒక విష సంస్కృతిని తీసుకొచ్చింది. గతంలో అసెంబ్లీలో కానీ బయట కానీ రాష్ట్రంలో ఎక్కడ కులాల కుంపటి కానీ కుల ప్రస్తావన కానీ లేని రాజకీయాలు మనం చూసాం. ఈ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి విషయాన్ని కులానికి అంటగడుతూ ఏ కులం నాయకుడిని తిట్టాలంటే ఆ కులం వాళ్ళతో తిట్టిస్తూ మాట్లాడటానికి కూడా నాకు ఇబ్బంది కలిగించే ఈ కులం 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 10 సార్లు అంటానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నా. దురదృష్టకరమైన రాజకీయాలు, దురదృష్టకరమైన వాతావరణాన్ని ఈ వైసీపీ తీసుకొచ్చింది. పదే 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 అధికారానికి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కుల ప్రస్తావన తేవద్దు అని ఎన్నోసార్లు మా నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అప్పీల్ చేసినప్పటికీ కూడా ఆయనకి కులం రంగు పులవాలని, కాపుల్ని పట్టించుకోవట్లేదని, కాపులను ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ఏమీ అంటలేదు, ఇట్టా ఏదో విషయంగా ఆయన్ని మనశ్శాంతి లేకుండా కుల విషయాలు మాట్లాడిన వ్యక్తిని కులం దానిలోకి చట్టంలోకి లాగాలని చూస్తూ ఉంటే మన కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు మాటామంతి కార్యక్రమం పెట్టి దానిలో ఆయన స్పీచ్లో నాకు కులంలోకి నన్ను లాక్కండి, నేను ఎప్పుడు కూడా ఒక పార్టీ పెట్టింది ఒక కులం కోసం కాదు, అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలి, దాంట్లో ఈ కులం కూడా ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా పేదవాడు, డబ్బున్నవాడు, అవసరం ఉన్నవాడు, ప్రభుత్వం సాయం చేయాల్సిన వాడు, అందాల్సిన వాడు అన్నట్టుగా చూస్తాం తప్ప కులం విషయం తేకండి. తప్పు చేసిన వాళ్ళు ఏదన్నా కాపు కులంలో ఉన్నా నేను రక్షిస్తాను అనుకుంటే అది తప్పు. తప్పు చేసిన వాళ్ళు ఏ కులంలో ఉన్నా తప్పే అంటాను. అన్యాయానికి గురి కాబడ్డవాడు కూడా ఏ కులంలో ఉన్నా అన్యాయమే అంటానని చెప్పి ఆయన క్లారిటీగా మాట్లాడితే, దురదృష్టకరమైన విషయం ఏంటంటే మళ్ళీ అదే కాపులతో నిన్న కాకినాడ ద్రాక్షారామంలో బొత్స సత్యనారాయణ గారు, దాడిశెట్టి రాజా గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు గారు, తోట త్రిమూర్తులు గారు, కొట్టు సత్యనారాయణ, కురసాల కన్నబాబు, పేర్ని నాని, వంగా గీత తదితర నాయకులు, అంటే ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కాపులను అక్కడికి రప్పించి పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉన్నప్పుడు కులం పేరు ఎత్తుతారని, అవసరం తీరిన తర్వాత కాపులకు ద్రోహం చేస్తున్నారని చెప్పి అవాకులు చవాకులు పేరారు. ఓరి దద్దమ్మల్లారా, మా పార్టీ సిద్ధాంతమే కులాలు మతాలు లేని సమాజాన్ని మా పార్టీ సిద్ధాంతాలు 7 విషయాల మీద ఉంటే దాంట్లో ఒక అంశమే కులం మతం లేని సమాజాన్ని నిర్మించాలి అని చెప్పి ఆయన ప్రవేశపెట్టారు. ఎన్నో సందర్భాల్లో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఒక పార్టీ ఒక కులం మీదో ఒక మతం మీదో ఆధారపడి రాజకీయ పార్టీ మన జాలదు అని చెప్పి తెలియని అంత వ్యక్తులు కాదు మేము. పైగా సమాజంలో అన్ని కులాలు కోరుకునే ప్రజాసేవకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలు బొమ్మలాగా ఈ కాపు జాతి, అక్కడ ఉన్న కాపు జాతి తయారయ్యి ఆయన ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలనుకోవటం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నాను, అక్కడ ఉన్న కాపులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మీకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో కొంత ప్రాపగా జగన్మోహన్ రెడ్డి గుడ్ లుక్స్లోకి ఏమైనా వెళ్తామన్న తపన ఉందేమో కానీ మొన్న కాపు యువత కానీ కాపు జాతి కానీ మిగతా జాతి కానీ పవన్ కళ్యాణ్ గారిని మీరు తిట్టినందుకు మిమ్మల్ని తరిమి రాజకీయంగా సమాధి చేశారే, అదే మళ్ళీ పునరావృతం అవుతుంది. కాబట్టి సిగ్గుపడండి. సిగ్గు శరం లేకుండా మీ ఇళ్లలో మీకు ఎలా తిండి పెడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. మిగతా పార్టీలు ఉన్నాయి, మిగతా పార్టీల అధ్యక్షులు ఉన్నారు, వారికి ఒక కులం ఉంది. వాళ్ళని ఎవ్వరు కూడా కులం ఎక్కడన్నా కూడా రోడ్డు మీద వేస్తుందా, రోడ్డు మీద మాట్లాడుతుందా? కాపు కులంలో ఒక నాయకుడు పెరిగి
ఒక పార్టీ పెట్టి 10 మందికి సేవ చేసే మంచి సంకల్పంతో ముందుకెళ్తా ఉంటే ఆయన కాళ్ళు పట్టుకులాగటానికి మీకు నిజంగా కాపులు అని చెప్పుకునే అంత అర్హత మీకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దుర్మార్గుల్లాగా కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మీరు పడుతున్న తపన పవన్ కళ్యాణ్ గారికి నష్టం కాదు. కాపు యువతంతా కూడా మీ కేసు చూస్తూ ఉంది. మొన్న బుద్ధి చెప్పారు 2 సంవత్సరాల క్రితం, తరిమి మీ నియోజకవర్గాల్లో డిపాజిట్ రానంత ఘోరంగా మిమ్మల్ని ఓడించారు. మీరు ఇదే పందాలో వెళ్తే మీకు మనుగడ కూడా ఉండదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. విడివాడు అమర్నాథ్ మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో మీడియాలో వచ్చింది, నాకు ఎవరు బయట పంపించారు. గాజువాకలో పోటీ చేసినప్పుడు, భీమవరంలో పోటీ చేసినప్పుడు నేను కాపునే నాకు ఓటేయండి అని పవన్ కళ్యాణ్ గారు తిరిగారు అని. ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నామంటే, మీ నాన్నగారిని బట్టి నిన్ను మేమేమీ అనలేకపోతున్నాం, కానీ మాకు ఏదో కాస్త లోపల కొద్ది అభిమానం ఉండి ఇంత దుర్మార్గమైన భాష, ఇంత దుర్మార్గమైన ఎత్తుగళ్ళు ఈ వయసులో నీకు ఎలా వచ్చాయో నాకైతే అర్థం కావట్లేదు. కులం పేరు పెట్టుకుని రాజకీయాలు చేసే అంత దిగజారుడు రాజకీయాలు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చేయలేదు, భవిష్యత్తులో కూడా చెయ్యరు. కబడ్డారు, గొళ్ళు దగ్గర పెట్టుకుని ఆయన మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఏదైతే ఈ కాపు జాతికి తలవంపులు తెచ్చే కార్యక్రమంగా నిన్న ఆ కార్యక్రమం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. భవిష్యత్తులో మీకు పుట్టగతులు కూడా ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారి మాట విని మీరు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా అంటూ ముందుకెళ్తే మీకు రాజకీయంగా మీ ఊరుల్లో తిరగటానికి కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితి మా కాపు యువతే తెస్తుందని చెప్పి మనవి చేస్తూ, ఇప్పటికైనా మిగతా పార్టీల్లో ఎలా ఉన్నారు, ఎవరినెవరు ఎలా పాడు చేసుకోకుండా సమన్వయంతో వెళ్తున్నారో బుద్ధి తెచ్చుకుని మెసలమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.